రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. రాయబెరిలో రాహుల్ గాంధీ పోటీకి దిగుతున్నాడంట. ఓకే, ఇదేదో థ్రిల్లర్ సినిమాలో క్లైమాక్స్ లాగా రోజు నేషనల్ ఛానల్స్ కొడుతూనే ఉన్నాయి. పోటీ చేస్తాడా, పోటీ చేయడా, పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు. సరే, ఇదంతా అయిపోయింది. ఫలితం ఇవాళ ఏమైపోయింది? నిజం చెప్పాలంటే అమేథీ నుంచి పారిపోయి రాయబరిలో తలదాచుకున్నాడు. నేను కాదు, జనం కూడా అదే భావన ఉంది వాళ్ళ. సో దీని ప్రభావం మరి కాంగ్రెస్కి నష్టం చేస్తుందా, లాభం చేస్తుందా అండి? ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి, ఇండిపెండెంట్గా ఆలోచించుకోండి, పార్టీలకు అతీతంగా. ఎందుకనంటే పోటీ చేయాలనుకుంటే అసలు ఫస్ట్ ఇంత సస్పెన్స్ అనవసరం అండి. ఇప్పుడు డిక్లేర్ చేసేయాల్సిందండి. ఇంత ఎందుకు? ఓకే, మీకు స్ట్రాటజీ ఉందనుకుంటే వయనాడు పోలింగ్ అయిపోయి నెక్స్ట్ డేనైనా డిక్లేర్ చేయాలి కదా. అది స్ట్రాటజీ అనుకుంటే. సో కాబట్టి ఇప్పుడు మోడీ పోటీ చేశాడు వారణాసిలో, ముందుగా డిక్లేర్ చేసుకున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా పోటీ చేశాడు, షీలా దీక్షిత్కి అగనెస్ట్గా పోటీ చేశాడు, మోడీకి అగనెస్ట్గా పోటీ చేశాడు. జనం లైక్ చేస్తారండి అలా. నాయకుడు అనేవాడు అలా ఉండాలా. ఫలితం ఏమొస్తుందో వేరే విషయం, నేను ధైర్యంగా నిలబడతాను రంగంలో అనేది. అది లేకపోతే జనం నమ్మరు, అసలు నాయకుడిగా దాన్ని వాళ్ళని గుర్తించరు. సో కాబట్టి ఒకటి, నంబర్ 1 ఇంత సస్పెన్స్ అనవసరం. 2, పోటీ చేయాలి అని అనుకోనుంటే వైనాడు కాకుండా రెండో స్థానం ఖచ్చితంగా ఎంచుకోవాల్సింది అమేథీనే. ఎటువంటి పరిస్థితుల్లో దాంట్లో అసలు సెకండ్ థాట్ ఉండకూడదండి. మీ వాళ్ళేనండి. నిన్న ఆయన ఎవరో సంజయ్ దీంట్లో వస్తుంటాడు టీవీల్లో, ఆయన ఎప్పుడు దీని వ్యూ పాయింట్ చెప్తాడు, ఆయనే ఆర్టికల్ రాశాడు. ఇది ఎవడు బుర్రున్నాడు ఎవరికైనా అర్థమవుతుంది. క్యాడర్కి మొరల్ బూస్టింగ్ ఉండేది మీరు అమేథీలో పోటీ చేసి ఉంటే. ఫలితం ఏమవుతుంది తర్వాత సంగతి అండి. మీకు మొరల్ బూస్టింగ్ కోసమే నార్త్లో పోటీ చేయాలనుకున్నప్పుడు అమేథీనే ఎంచుకోవాలి, రాయ్బరేలీని ఎంచుకోకూడదు. ఎందుకంటే రాయ్బరేలీకి ఏమైపోయింది, ఇప్పుడు జనంలో పర్సెప్షన్ ఏంటి, పారిపోయి రాయ్బరేలీలో పోటీ చేస్తున్నాడు అమేథీ నుంచి పారిపోయి. ఆ పర్సెప్షన్ రానివ్వకూడదండి. 4వది, రాయ్బరేలీలో ప్రియాంక గాంధీని పోటీకి దించాలి, మీరు కాదు. ఎందుకని? అక్కడ క్యాడర్ మనోభావం కూడా అదే. గత 10 సంవత్సరాలు సోనియా గాంధీ వచ్చినా రాపోయినా పనిచేసింది ప్రియాంక గాంధీని అప్పుడప్పుడు వెళ్ళేసి అక్కడ. రాహుల్ గాంధీ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఏ పద్ధతుల్లో రాహుల్ గాంధీ వెళ్తాడు, ప్రియాంక గాంధీకి టికెట్ లేదు. ఇది చాలా దారుణాదిరణం ఇది. ఎందుకంటే అల్టిమేట్గా ఏమైపోయిందంటే పూర్తిగా రాంగ్ స్ట్రాటజీ అండి. ఎవరిచ్చారో తెలియదు కానీ కాంగ్రెస్కి ఎవరిస్తారో, అసలు ఇవన్నీ చెత్త స్ట్రాటజీలు కాంగ్రెస్కి. మరి నాయకుడిగా ఆయనకు ఉండాలి కదా స్ట్రాటజీలు. అంటే నాయకుడికి ఆ విజన్ ఉన్నవాడే నాయకుడు అవుతాడు. సో ఇప్పుడు రాయబరేలీ పరిస్థితి చూద్దామండి. ఈ నేపథ్యం అసలు పోటీ చేయటమే రాంగ్ స్ట్రాటజీ. అందరు అనుకుంటున్నట్టుగా సేఫ్ సీట్కి వెళ్ళాడు అని చెప్పి. ఎంతవరకు ఇది సేఫ్? దీని గురించి మనం ఇవాళ డిస్కషన్. మొత్తం 5 అసెంబ్లీలు ఉన్నాయండి. 5 అసెంబ్లీల్లో ఒక్కటి కూడా కాంగ్రెస్ ఖాతాలో లేదు. ఇది మర్చిపోవద్దు మీరు. 4 సమాజ్వాదీ పార్టీ, 1 బీజేపీ. అంటే అర్థం ఏంటండి? మీరు సమాజ్వాదీ పార్టీ ఓట్లేస్తే గెలుస్తారు, వాళ్ళ క్యాడర్ ఓట్లేస్తే గెలుస్తారు, లేకపోతే అసలు మీకు లేదు, ఒక్క అసెంబ్లీ కూడా లేదు అక్కడ. అంటే ఎగ్జాక్ట్గా వైనాడులో ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది. వైనాడులోనేమో ముస్లిం లీగ్ మీద ఆధారపడ్డాడు, ఇక్కడేమో సమాజ్వాదీ పార్టీ మీద ఆధారపడ్డాడు. ఇవి స్ట్రాటజీ. ఎవడిస్తున్నాడు ఈ స్ట్రాటజీ? నాకైతే అర్థం కాదండి ఈరోజు కూడా. ఎందుకనంటే ఆయన పోటీ చెయ్యాలనుకుంటే ఇవి కాదండి, కాంగ్రెస్కు సొంత బలం ఉన్న నియోజకవర్గాన్ని ఎంచుకోవాలా. వైనాడు కాదు, రాయ్బరేలీ కాదు. రాయ్బరేలీలో వాళ్ళకి ఏముంది ఇవాళ? సమాజ్వాదీ పార్టీ దయ మీద, భిక్ష మీద ఆధారపడి పోటీ చేయాలి అక్కడ. అదే మీరు తెలంగాణకు రండి, నల్గొండలో పోటీ చేయండి, ఖమ్మంలో పోటీ చేయండి, 100% షూర్ సీట్స్ కదా. ఇక్కడ పోటీ చేయకుండా, మీ సొంత బలం ఉన్న చోట పోటీ చేయకుండా, ఎవడో పార్టీనో ఏదో సామాజిక వర్గం అది మీద ఆధారపడి మీరు గెలిస్తే ప్రజల్లో మీ మీద ఎటువంటి భావన ఏర్పడుతుంది? గెలిచినా చులకన భావన ఏర్పడుతుంది.
ఎవడు ఏంటో మరి నాకైతే అర్థం కాదు. సరే, ఇంతకీ ఇది రాంగ్ సిగ్నలింగ్ అండి. తప్పుడు సంకేతాలు వెళ్తాయి దేశంలో. ఒకటి నంబర్ 1. రెండోది, అసలు రిపోర్ట్ కార్డ్ ఎలా ఉందంటే గత 5 సంవత్సరాలు సోనియా గాంధీ ఒక్కరోజు కూడా రాలేదంటండి. ఒక్కరోజు కూడా ఎన్నికైన తర్వాత రాయ్‌బరేలీకి విజిట్ చేయలే. ముఖ్యంగా కోవిడ్ టైంలో మరి ఒక్కసారి మరి తీవ్రంగా ఉన్నప్పుడు కాకపోయినా తర్వాత అయినా వచ్చి ఎలా ఉన్నారు ప్రజలను పలకరించాలి కదా! ఆ పని కూడా సోనియా గాంధీ చేయలే. ఏం చెప్పాలండి? పక్కనున్న అమేథీలో మరి స్మృతి ఇరానీ రెగ్యులర్‌గా వెళ్తా ఉంది కదా నియోజకవర్గానికి. ప్రజలు కంపేర్ చేసుకుంటారండి. అదొకలా కాదు, అమాయకులు కాదు ఇవాళ స్మార్ట్ ప్రజలు. కంపేర్ చేసుకుంటారు. అమేథీలో స్మృతి ఇరానీ వచ్చినప్పుడు ఇక్కడికి సోనియా గాంధీ ఎందుకు రావట్లేదు? అందుకనే ఆవిడ పోటీ చేయట్లేదేమో నాకైతే తెలీదు. కానీ అసలు ఆవిడ ఇన్నాళ్ళు నెహ్రూ బ్యాస్టియన్ అని చెప్తున్నారు 1952 నుంచి. మరి సోషల్ పారామీటర్సు నేను దేశ సగటును పోల్చొద్దు, తీసేయండి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఎప్పుడు దేశ సగటు కన్నా తక్కువ ఉన్నాయి సోషల్ పారామీటర్స్. మరి రాష్ట్ర సగటు కూడా లేదు కదండీ! రాష్ట్ర సగటు కూడా లేదు. మీకు గుడ్డులో మెల్ల ఏందంటే మీ 2 నియోజకవర్గాలైన అమేథీ, రాయ్‌బరేలీలో పోలిస్తే అమేథీ కన్నా రాయ్‌బరేలీ బెటర్. కానీ రాష్ట్రం కన్నా బెటర్ కాదు అధ్వానం. కాబట్టి మీ రిపోర్ట్ కార్డ్ ఎట్లా ఉందండి? చాలా దారుణంగా ఉంది. 3, మీకు 2014తో పోలిస్తే 2019కొచ్చేసరికి ఓట్ల శాతం గణనీయంగా తగ్గింది. మర్చిపోవద్దు అది గూడా. అది జనం మీ అందరికి తెలుస్తా ఉంది కదా! సో, ఈ కారణాల నేపథ్యంలో మీకు ఇంకొంచెం డీప్‌గా ఎళ్దాం. ఇప్పుడు 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏంటో చూద్దామండి. 5ట్లో ఒకటి రిజర్వ్ నియోజకవర్గం. షెడ్యూల్డ్ కాస్ట్ రిజర్వ్ నియోజకవర్గం. దాని పేరు బచ్‌రావల్. ఇది సమాజ్‌వాదీ పార్టీ ఖాతాలో ఉంది. నెక్స్ట్ హరిశ్చంద్రపూర్. ఇది సమాజ్‌వాదీ పార్టీ ఖాతాలో ఉంది. రాయ్‌బరేలీ పట్టణం ఏదైతే ఉందో వీళ్ళు చెప్పిన అభివృద్ధి ఏదైనా ఉంటే అక్కడే కదా జరిగింది రాయ్‌బరేలీ. ఆ రాయ్‌బరేలీ బీజేపీ ఖాతాలో ఉంది. సమాజ్‌వాదీ పార్టీల ఖాతాలో లేదు. సరేని ఇంకొకటి సమాజ్‌వాదీ పార్టీ ఖాతాలో ఉంది. ఉంచహర్ ఇది సమాజ్‌వాదీ పార్టీ ఖాతాలో ఉంది. ఇదండి. ఒకటి బీజేపీ, 4 ఎస్పీ, ఇందులో ఒకటి రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు నేను వస్తాను అసలు. మీరు ఎందుకు మీ దగ్గర నుంచి జనం వెళ్ళిపోతున్నారో చెప్పండి. రాయ్‌బరేలీలో బీజేపీకి ఎందుకు వచ్చిందండి? అది కంచుకోట కాంగ్రెస్‌కి. అదితి సింగ్ మీరు చాలా ఇంటర్వ్యూస్‌లో చూసుంటారు ఆ అమ్మాయిని. వాళ్ళ ఫాదరు చాలా మొదటి నుంచి అక్కడ చాలా పాపులరు. ఆయన చనిపోయాడు. ఈ అమ్మాయి అదితి సింగ్ అని యంగ్. ఆ అమ్మాయి పోటీ చేసిందక్కడ. ఆవిడ చెప్పేవింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆవిడ ప్రియాంక గాంధీ ఆవిడకి, వాళ్ళ ఆయనకి తగాదా పెట్టడానికి ప్రయత్నం చేసిందట. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఇప్పుడు విడాకులు తీసుకున్నది వేరే విషయం. ఆ రోజు ఆవిడ చెప్పింది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ఉంది చూడండి ఆవిడది. అదితి సింగ్ పాడ్‌కాస్ట్ విత్ స్మితా ప్రకాష్ దాంట్లో. సరే, అది పక్కన పెట్టండి. అంత స్ట్రాంగ్‌గా ఉండే అదితి సింగ్ ఎళ్ళిపోయింది మీ దగ్గర నుంచి బీజేపీకెళ్ళింది. 2, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఏ ఛానలు ప్రచారం చేయలే. ఇంతవరకు జాతీయ ఛానల్స్ కూడా ఎంతసేపటికి సేఫ్ సీట్‌కెళ్ళిపోయాడండి. ఎందుకు సేఫ్ సీట్ కాదు, ఇది ఫైటింగ్ సీట్ అని ఎందుకో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి ఇది. ఎందుకంటే 4 సీట్లు ఎస్పీ కన్నా కదా! అందుట్లో ఒకటి ఉంచహార్ అనే ఒక సీట్ ఉందండి. ఎస్పీలో గెలిచాడాయన. కానీ ఆయన పేరు మనోజ్ కుమార్ పాండే. గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ చీఫ్ విప్ పదవి ఇచ్చారు. అంతకుముందు మంత్రి పదవి చేశాడాయన. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. 2012, 2017, 2022 అదే ఉంచహార్ నుంచి ఎన్నికవుతున్నాడు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ బ్రాహ్మణ సమాజానికి హెడ్. ఇది కూడా చూసుకోండి. సో, ఇంత కీలకమైనటువంటి వ్యక్తి ఇటీవల ఫిబ్రవరి, మార్చిలో సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేశాడండి. రాజీనామా చేశాడు. బీజేపీకి సాంకేతికంగా చేరలేదో కానీ బీజేపీతో ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన్నడిగారు. ఆయనేం మామూలు వ్యక్తి కాదు. ఎవరో ఊరికనే వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఆయన్నడిగారు. ఒకే ఒక కారణం అండి. నేను బాధేసిందల్లా ఎందుకనంటే అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్ళకుండా సమాజ్‌వాదీ పార్టీ కట్టడి చేసింది, తీర్మానం చేసింది. అది భరించలేకపోయానండి అని చెప్పాడు.
ఇంకో మాట అన్నాడండి ఆయన. మేము సోషలిస్ట్ థింకింగ్స్తో పెరిగిన వాళ్ళం, రామ్ మనోహర్ లోహియా ఆలోచన విధానంతో పెరిగిన వాళ్ళం, పెరియార్ ఆలోచన విధానంతో కాదండి అని చెప్పాడు ఆయన. ఇది సెంటిమెంట్ అండి. మీకు ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ప్రజల రామాలయం అనేది మనకి ఎక్కువ అంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతాయేమో కానీ, ఉత్తరప్రదేశ్లో రామాలయ దర్శనానికి వెళ్ళొద్దని సమాజ్వాదీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం షేక్ చేసింది సమాజ్వాదీ పార్టీని. ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్ వెళ్ళిపోయాడు అతను. సో కాబట్టి ఇవాళ రాయబరేలీలో ఇవాళ 5కు 2 బీజేపీ కింద ఉన్నట్టు, ఒకటి కాదు. చాలా మందికి ఈ విషయం తెలియదు. నేషనల్ ఛానల్సే ఎందుకనో మరి ఫోకస్ చేయట్లేదు ఇది. కాబట్టి ఇది ఇటీవల జరిగిన పరిణామం. కొన్ని నెలల క్రితం జరిగిన పరిణామం. అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు పోటీ చేసి బీజేపీ తరఫున పోటీ చేసి దినేష్ ప్రతాప్ సింగ్ ఎవరు? 2018 దాకా కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ అక్కడే 2 సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆ తర్వాతనే బీజేపీకి జాయిన్ అయ్యాడు ఆయన. సో ఒక్కొక్కరు వెళ్ళిపోవటం అంటూ జరిగింది. ఇంకొక పరిణామం మీకు చెప్పాలా దీంట్లో తెలుసుకునే ముందు, మీకు బీఎస్పీ కీలకమైన పాత్ర గెలవపోవచ్చు అక్కడ. మీకు 2019లో బీఎస్పీ పోటీ చేయలేదు, అది మర్చిపోతున్నారు మీరు. 2014లో పోటీ చేసింది, 7.7% ఓట్లు వచ్చినాయి 2014లో. ఎందుకంటే దళితులు చాలా కీలకం రాయ్బరేలీలో. 30% ఉన్నారు, తక్కువ కొంచెం కాదు, 30% దళితులు ఉన్నటువంటి నియోజకవర్గం రాయ్బరేలీ. బీఎస్పీ ఈసారి పోటీ చేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్. మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ దినేష్ ప్రతాప్ సింగ్ పోయినసారే పోటీ చేసినప్పుడు సోనియా గాంధీ మెజారిటీని తగ్గించటంలో ఆయనే అక్కడ అభ్యర్థి బీజేపీకి. ఆయన ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, నేను గ్యారంటీకి గెలుస్తాను. సోనియా గాంధీనే తగ్గించినప్పుడు వీళ్ళెందుకు కోన్ కిస్క్ అనే దీంట్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన సన్ ఆఫ్ ది సాయిల్ అండి. అక్కడ అతను రాయ్బరేలీ ధర్తీపుత్రుడు. అది ఆయనకున్నటువంటి అడ్వాంటేజ్. ఇటీవల రామ్ మందిరానికి 1.20 అంటే 1,27,00,000 డొనేషన్ ఇచ్చాడు ఆయన రామ్ మందిరానికి. ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ ఖచ్చితంగా దానికి ఓట్లేస్తారు. ఒక యువతలేమో అసలు రామ్ మందిరం కట్టడానికే వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అటువైపు ఏమో రామ్ మందిరానికి 1,27,00,000 ఇచ్చినటువంటి వ్యక్తి పోటీ చేస్తున్నాడు. దీనన్నిటికన్నా ముఖ్యంగా యోగి ప్రభుత్వ అండదండలు పూర్తి దీంట్లో దిగుతాయి యోగి రాయ్బరేలీలో. కాబట్టి ఒక్క మాట అండి, నేనేమంటే ఏదో ఆటోమేటిక్ రాహుల్ గాంధీ ఓడిపోతున్నాడు, దినేష్ ప్రతాప్ సింగ్ గెలుస్తున్నాడని నేను చెప్పట్లేదు. కాకపోతే అందరూ చెప్తున్నటువంటి సేఫ్ సీట్ అంటే మాత్రం అది ఒప్పుకోలేకపోతున్నాను. ఇది టైట్ సీటు, ఫైటింగ్ సీటు, సేఫ్ సీట్ అయితే కాదు. ఈసారి పోటీ గట్టిగా ఉంటుంది, ఎవరైనా గెలవచ్చు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, అది ఎప్పుడు మే 20వ తారీఖు ఎన్నిక. సో కాబట్టి ఇంకా ముందు నేను వీడియో కూడా చేస్తాను. సో అప్పుడే చెప్పలేం దీని గురించి. కాకపోతే ఫైట్ మాత్రం చాలా తీవ్రంగా ఉండబోతుంది. అందరూ అనుకున్నట్టుగా రాయబరేలీ కాంగ్రెస్కి సేఫ్ సీట్ అయితే మాత్రం కానే కాదు. ఇది నాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.